ఒకప్పుడు తెలుగు చిత్ర పరిశ్రమలో దర్శకుడిగా పరాజయమే ఎరుగినటువంటి దర్శకుడిగా పేరున్నటువంటి దర్శకుడు కొరటాల శివ. నిజంగా అతను స్టార్ హీరోలతో తీసినటువంటి సినిమాలు గతంలో ఒక్కటి కూడా ఫ్లాప్ అయినటువంటి సందర్భం లేదు. తెలుగు చిత్ర పరిశ్రమలో పరాజయమే ఎరుగినటువంటి దర్శకుల్లో రాజమౌళి గారి తరువాత స్థానంలో ఉండేది టక్కున కొరటాల శివ అని చాలామంది చెప్పేవారు. అయితే నిజంగా చిత్ర పరిశ్రమలో దర్శకులు ఎప్పుడు హైలో ఉంటారో, ఎప్పుడు లోలో ఉంటారో, ఎప్పుడు ఎలా వారి పరిస్థితి మారుతుందనేది ఎవరూ చెప్పలేనటువంటి ఒక పరిస్థితి అయితే ఉంది. గతంలో స్టార్ హీరోలతో సినిమాలు చేసి వారికి హిట్లు ఇచ్చినటువంటి ప్రముఖ దర్శకుడైనటువంటి కొరటాల శివ ప్రస్తుతం తనకు అసలు సినిమాలే లేక, ప్రాజెక్టులు ఒక్కటి కూడా కన్ఫర్మ్ కాక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు అనేటువంటి వార్తలు అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉన్నాయి. దానికి కారణం ఏంటి అంటే ఆయన తీసినటువంటి ఒకే ఒక్క సినిమా ఆయన జీవితాన్నే మార్చేసింది. ఆ సినిమా ఏంటంటే మెగాస్టార్ చిరంజీవి గారు హీరోగా నటించినటువంటి ఆచార్య మూవీ. ఆ మూవీకి కొరటాల శివ గారు దర్శకత్వం వహించారు. అయితే అనుకున్నటువంటి రేంజ్లో ఈ ఆచార్య సినిమా అయితే విజయాన్ని నమోదు చేసుకోలేకపోయింది. ఈ నేపథ్యంలోనే ఆచార్య సినిమా రిలీజ్ తర్వాత ఫ్లాప్ టాక్ని సొంతం చేసుకున్నటువంటి నేపథ్యంలో కొరటాల శివకు అసలు అవకాశాలు అయితే చాలా తగ్గిపోయాయి. ఆ తర్వాత గతంలో ఎప్పుడో ఫిక్స్ అయినటువంటి ఈ దేవర సినిమా అది మళ్ళీ తెర వెనక్కి వచ్చింది. దేవర సినిమా అది కూడా మిక్స్డ్ టాక్ని సొంతం చేసుకుంది. కొంతమంది ఏమో దేవర సినిమా అత్యద్భుతంగా ఉందని చెప్తూ ఉంటారు, కొంతమంది ఏమో ఇది మిక్స్డ్ టాక్స్ని సొంతం చేసుకుందని చెప్తారు, కొంతమంది ఏమో యావరేజ్ అని చెప్తూ ఉంటారు, రకరకాలుగా చెప్తూ ఉంటారు. అయితే దేవర 2 కూడా అతి త్వరలో ఉండబోతుందని అందరూ భావించారు. అయితే ఇప్పుడు అసలు ఆ దేవర 2 కూడా ఉండేటువంటి పరిస్థితులు అయితే కనపడడం లేదు అనేటువంటి వార్తలు వస్తూ ఉన్నాయి. దానికి కారణం ఏంటనేది ఒకసారి మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. కొరటాల శివ పని అయిపోయిందా? ఎంత మాట అన్నారు, పాపం కొరటాల అంటూ వార్తలు అయితే వస్తున్నాయి. వాటిని మనం ఒకసారి పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ఇండస్ట్రీలో ఎవరు ఎప్పుడు హైలో ఉంటారో, ఎవరు ఎప్పుడు లోలో ఉంటారని చెప్పడం చాలా కష్టం. ఒకప్పుడు స్టార్ హీరోలకు హిట్స్ ఇచ్చినటువంటి దర్శకుడి పరిస్థితి ఇప్పుడు చాలా కష్టంగా మారింది. సినిమాలు లేక, ప్రాజెక్టులు రాక చాలా ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉన్నారు. అలాంటి డైరెక్టర్ కొరటాల శివ కూడా ఉన్నాడని తెలుస్తోంది. ఒకప్పుడు పరాజయమే ఎరిగినటువంటి దర్శకుల లిస్టులో రాజమౌళి గారి తరువాత కొరటాల శివ పేరుండేది. ఒకే ఒక్క సినిమా అతన్ని పాతాళానికి అయితే నెట్టేసింది. ఆ సినిమానే ఆచార్య. మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ మల్టీ స్టారర్గా నటించినటువంటి ఈ సినిమా ఎన్నో అంచనాల మధ్య రిలీజ్ అయ్యి భారీ పరాజయాన్ని అయితే అందుకుంది. సినిమా హిట్ అయితే హీరో ఖాతాలోకి, ఫ్లాప్ అయితే డైరెక్టర్ ఖాతాలోకి అని టాలీవుడ్లో చాలామంది చెప్పుకొస్తూ ఉంటారు. అలానే ఆచార్య కొరటాల ఖాతాలో అయితే పడింది. పాదఘట్టం అనేటువంటి పేరు ఆశ్చర్యంలో ఎన్నిసార్లు వచ్చిందో దానికి డబుల్ త్రిబుల్ విమర్శలు అయితే కొరటాల మీద అయితే పడ్డాయి. సో ఇక ఆచార్య డిజాస్టర్ నుంచి తప్పించుకోవడానికి చాలా కష్టపడి దేవరను అయితే పట్టాలెక్కించాడు. ఎలాంటి తప్పు జరగకుండా ఒక శిల్పం చెక్కినట్టుగా చెక్కి ప్రేక్షకుల ముందుకు వదిలితే మంచి విజయాన్ని అందుకుంది. హిట్ తర్వాత అయినా కొరటాల లైఫ్ మారుతుంది అనుకుంటే అదైతే జరగలేదు. దేవర తర్వాత ఇప్పటి వరకు ఒక్క ప్రాజెక్ట్ కూడా కొరటాల శివ మొదలుపెట్టింది అయితే లేదు. అందుతున్నటువంటి సమాచారం ప్రకారంగా దేవర 2 కూడా ఆగిపోయిందని తెలుస్తోంది. ప్రస్తుతం కొరటాల శివ పరిస్థితి దారుణంగా ఉందని తెలుస్తోంది. సీనియర్ హీరోలు కాకుండా మిగతా వారితో చేయడానికి చూస్తున్నాడట. మిడ్ రేంజ్ హీరోలు అసలు ఖాళీ అయితే లేరని సమాచారం అందుతుంది. ఇక కుర్ర హీరోలు అయినటువంటి రామ్, నాగ చైతన్య ఈ మధ్య కాలంలోనే వారిద్దరికి కొరటాల శివ స్క్రిప్ట్ని వినిపించాడట. అయితే తాను డైరెక్ట్ చేయకుండా కేవలం సూపర్వైజింగ్ మాత్రమే చేస్తానని కొరటాల శివ చెప్పినట్లుగా తెలుస్తోంది. కానీ ఆ ఇద్దరు మాత్రం ఈ స్క్రిప్ట్ను రిజెక్ట్ చేసినట్లుగా సమాచారం అందుతుంది. దేవరా లాంటి హిట్ అందుకున్న తర్వాత కూడా కొరటాల శివ ఒక ప్రాజెక్టు కోసం ఇంతలా కష్టపడడంతో ఫ్యాన్స్ అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నట్టుగా వార్తలు అయితే వస్తున్నాయి. పాపం కొరటాల శివ అంటూ సానుభూతి చూపిస్తున్నారు కొంతమంది. ఇంకొంతమంది కొరటాల పని అయిపోయింది అంటూ చెప్పుకొస్తూ ఉన్నారు. మరి కొరటాల శివ బౌన్స్ బ్యాక్ అవుతారా లేదా అనేది నిజంగా రాబోయేటువంటి రోజుల్లో అయితే తేలాల్సింది. అయితే
అందరూ దేవరా 2 ఆగిపోయిందని చెప్పుకుంటున్నారు, ప్రచారం అయితే జరుగుతుంది. కానీ దాని మీద ఇప్పటి వరకు అఫిషియల్ అనౌన్స్మెంట్ అయితే లేదు. నిజంగా ఎన్టీఆర్ దేవరా 2 మీద ఆయన హోప్స్ పెట్టుకున్నట్లుగా కూడా గతంలో అయితే కొన్ని వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఆ కాంబినేషన్లో రాబోతున్నటువంటి డ్రాగన్ సినిమా కోసం ఎన్టీఆర్ కసరత్తులు చేస్తున్నటువంటి నేపథ్యంలో ఆ సినిమా తర్వాత దేవరా 2 ఉంటుందని చాలామంది భావించారు. అయితే దానికి సంబంధించినటువంటి అఫిషియల్ అనౌన్స్మెంట్ కూడా రాకపోవడంతోనే ఇక కొరటాల శివతో దేవరా పార్ట్ 2 ఉండకపోవచ్చని ఇటువంటి వార్తలను అయితే కొంతమంది సృష్టిస్తూ ఉన్నారు. అయితే దీంట్లో వాస్తవం ఉందా లేదా అనేది మాత్రం ఇప్పటివరకు తెలియలేదు. అయితే దేవరా 2 విషయాన్ని పక్కన పెడితే నిజంగా దేవరాతో మళ్ళీ పట్టాలెక్కినటువంటి కొరటాల శివ తాను మంచి ప్రాజెక్టులతో ఎందుకు హీరోల దగ్గరికి వెళ్ళలేకపోతున్నాడు, వాళ్ళు ఎందుకు ఒప్పించలేకపోతున్నాడు అనేటువంటి ప్రశ్నలు అయితే ఉత్పన్నమవుతున్నాయి. మరి కొరటాల శివ గారు నెక్స్ట్ ఏ ప్రాజెక్ట్ని చేపట్టబోతున్నారు అనేది అఫిషియల్గా ఇప్పటివరకు అయితే అనౌన్స్మెంట్ రానటువంటి నేపథ్యంలో ఆయన పరిస్థితిని మరీ గందరగోళంగా ఉంది. దానికి కారణం ఏంటంటే ఆచార్య సినిమా ఫ్లాప్ అయిన తర్వాత అతనితో సినిమా తీసేందుకు చాలామంది భయపడుతున్నారని, ఇబ్బంది పడుతున్నారని, అందుకే రామ్ అలాగే ఇటు నాగ చైతన్య లాంటి వారు కూడా అతని చెప్పినటువంటి స్క్రిప్ట్ని తిరస్కరించినట్లుగా కూడా రకరకాల వార్తలు వస్తూ ఉన్నాయి. వీటిలో వాస్తవం ఉందో లేదో తెలియదు. కానీ దీని మీద అఫిషియల్గా కొరటాల శివ కానీ ఆయన టీం కానీ స్పందిస్తే కానీ మనకు ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్.